హాయ్ ఫ్రెండ్స్, అడ్రియామైసిన్. దీన్ని మేము డాక్టర్లం డాక్సోరుబిసిన్ అని కూడా పిలుస్తాం. హైడ్రాక్సీ డాక్సోరుబిసిన్ అని కూడా అంటారు. చాలా పేర్లు వినే ఉంటారు. ఇది బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీకీమోథెరపీ మందు, డ్రగ్. ఇది అనేక రకాల క్యాన్సర్లలో ఉపయోగపడుతుంది. ఉదాహరణకు బ్రెస్ట్ క్యాన్సర్, చాలా కామన్గా జీఐ క్యాన్సర్ లేదా మైలోమా, లంగ్, ఓవరీస్ మరియు బ్లడ్ క్యాన్సర్లలో చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఉదాహరణకు లింఫోమా లాంటి వాటిలో. సరే, మీకు ఏ కారణం చేతనైనా ఇది ఇచ్చి ఉండవచ్చు. అడ్రియామైసిన్ ఒక ముఖ్యమైన మందు. దీనికి చాలా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. హెయిర్ లాస్, ఇమ్యూనిటీ తగ్గడం, హిమోగ్లోబిన్ తగ్గడం వల్ల నీరసం రావడం, ఆకలి లేకపోవడం, బీపీ పడిపోవడం మొదలైనవి. ఇది టిపికల్ కీమోథెరపీ, కానీ చాలా అవసరమైన కీమోథెరపీ. అందుకే ఈ వీడియోలో నేను ఆ పాయింట్స్ కవర్ చేస్తున్నాను. ఏవైతే మీరు నన్ను తరచుగా అడుగుతుంటారో లేదా మీరు తెలుసుకోవాల్సి ఉంటుందో. ఈ మందు తీసుకునేవారు ఈ వీడియోను జాగ్రత్తగా చూడండి. మొదటగా ఈ వీడియోలో థియరీ విషయాలు. ఎలా పనిచేస్తుంది, ఎందుకు పనిచేస్తుంది, పనిచేయడం ఎందుకు ఆగిపోతుంది, అవి కాకుండా కొత్త ప్రాక్టికల్ పాయింట్స్ మాట్లాడుకుందాం. మొదటి విషయం, ఇది ఎలా వస్తుంది? ఇది రెడ్ కలర్ ఇంజెక్షన్ రూపంలో వస్తుంది. చాలాసార్లు పేషెంట్ వేరే ఎక్కడైనా కీమోథెరపీ తీసుకున్న తర్వాత నా దగ్గరకు వచ్చినప్పుడు గతంలో ఏ ట్రీట్మెంట్ తీసుకున్నారో చెప్పే పేపర్స్ వారి వద్ద ఉండవు. మేము హిస్టరీ అడిగేటప్పుడు ఎరుపు రంగు మందు ఇచ్చారా అని అడుగుతాం. దానివల్ల మాకు ఏ మెడిసిన్ ఇచ్చి ఉంటారో తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఇతర కాంపౌండ్స్ కూడా ఉన్నాయి. ఉదాహరణకు ఎప్రుబిసిన్ లేదా డాక్టినోమైసిన్ లాంటివి. వాటిని నేను ఈ వీడియోలో కవర్ చేయడం లేదు. కాబట్టి ఇది రెడ్ కలర్ ఇంజెక్షన్లలో వస్తుంది. వేర్వేరు సైజుల్లో లభిస్తుంది. 10 mg, 50 mg లాగా. ఈ కీమో ఇవ్వడానికి ముందు ప్రతి కీమోలాగే మేము కొన్ని ఇంపార్టెంట్ టెస్టులు చేస్తాం. ఉదాహరణకు సిబిసి, ఆర్ఎఫ్టి మరియు ఎల్ఎఫ్టి. అంటే ఇవన్నీ బ్లడ్ టెస్టులు. అడ్రియామైసిన్ యొక్క ఒక సైడ్ ఎఫెక్ట్ హార్ట్పై పడుతుంది. అందుకే పేషెంట్కు అడ్రియామైసిన్ స్టార్ట్ చేసే ముందు మేము 2D ఎకో చేస్తాం. ఇది గుండె యొక్క సోనోగ్రఫీ లాంటిది. ఇందులో హార్ట్ ఎలా పనిచేస్తుంది, పంపింగ్ సరిగా ఉందా లేదా అనేది చూస్తాం. ఈ టెస్ట్ ఎందుకు చేస్తున్నాం? పేషెంట్కు అడ్రియామైసిన్ లాంటి మెడిసిన్ తట్టుకునే ఫిట్నెస్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి. ఎందుకంటే దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈ అడ్రియామైసిన్ తీసుకున్న తర్వాత కూడా మేము ఈ టెస్టులన్నీ చేయిస్తాం. సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా చాలా ఎక్కువయ్యాయా, దానివల్ల డోస్ తగ్గించాల్సి వస్తుందా అని చూడటానికి ఇది ముఖ్యం. ఈ విషయాన్ని నేను మరింత డీటెయిల్గా కవర్ చేస్తాను. ఇప్పుడు ముందుకు వెళ్దాం. అడ్రియామైసిన్ స్త్రీ, పురుషులిద్దరిలోనూ స్టెరిలిటీకి కారణం కావచ్చు. స్టెరిలిటీ అంటే సంతానలేమి సమస్య రావచ్చు. ఎవరైనా మెనోపాజ్ దశకు దగ్గరగా ఉన్నప్పుడు ఎక్కువ కాలం ఈ రకమైన కీమో తీసుకుంటే పీరియడ్స్ ఆగిపోవడం లేదా పురుషులలో స్పెర్మ్ కౌంట్ తగ్గడం జరగవచ్చు. క్యాన్సర్ అనేది పెద్ద జబ్బు కాబట్టి చాలాసార్లు ఈ కౌన్సెలింగ్ మిస్ అయిపోతుంది. క్యాన్సర్ డయాగ్నోసిస్ అవ్వగానే పేషెంట్ భయపడతాడు. డాక్టర్లు కూడా క్యాన్సర్ పైనే ఫోకస్ చేస్తారు. కానీ ఈ రకమైన కీమోథెరపీ స్టార్ట్ చేసేటప్పుడు దీనివల్ల మీ రీప్రొడక్షన్ కెపాసిటీ అంటే పిల్లలను కనే సామర్థ్యం తగ్గే ఛాన్స్ ఉందని కౌన్సెలింగ్ చేయడం చాలా ముఖ్యం. ఒకవేళ పేషెంట్ పిల్లలను ప్లాన్ చేసుకునే ఏజ్ గ్రూప్లో ఉండి జబ్బు నుంచి బయటపడ్డాక పిల్లలను కనాలనుకుంటే మేము వేరే పద్ధతులు వాడతాం. అప్పుడు మేము స్పెర్మ్ ప్రిజర్వేషన్ లేదా ఒవేరియన్ ప్రిజర్వేషన్ చేస్తాం. అంటే ఓవరీ లోపల ఉండే ఎగ్ని లేదా స్పెర్మ్ని తీసి బ్యాంకులో భద్రపరుస్తాం. ఈ కీమో తీసుకున్న తర్వాత పేషెంట్కు ఫెర్టిలిటీ ఇష్యూస్ వస్తే బ్యాంకు నుండి ఓవం మరియు స్పెర్మ్ తీసి పేషెంట్ యొక్క ఫెర్టిలిటీ ప్రాబ్లంని సాల్వ్ చేయవచ్చు. దీనికోసం నేను ఫెర్టిలిటీ ఇన్ క్యాన్సర్ పేషెంట్స్ అనే సపరేట్ వీడియో కూడా చేశాను. అడ్రియామైసిన్కు సంబంధించి ఇది ఒక సైడ్ ఎఫెక్ట్. కేవలం ఫెర్టిలిటీ మాత్రమే కాదు, ఇది పుట్టబోయే బిడ్డలో బర్త్ డిఫెక్ట్స్కి కూడా కారణం కావచ్చు. అంటే కీమోథెరపీ తీసుకుంటూ ఎవరైనా ప్రెగ్నెంట్ అయితే పుట్టే బిడ్డలో అబ్నార్మాలిటీస్ రావచ్చు లేదా బిడ్డ ఎదుగుదల సరిగా జరగకపోవచ్చు. అందుకే కీమోథెరపీ సమయంలో బర్త్ కంట్రోల్ పాటించాలని మేము స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తాం. డయాఫ్రమ్ లేదా కండోమ్ వంటి బ్యారియర్ మెథడ్స్ ఉపయోగించి ప్రెగ్నెన్సీ రాకుండా చూసుకోవాలి. ఒక్కసారి ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు నిరభ్యంతరంగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు అడ్రియామైసిన్ గురించి కొన్ని స్పెసిఫిక్ విషయాలు మాట్లాడితే, మొదటగా ఎవరికి అడ్రియామైసిన్ ఇవ్వలేము? ఇది బేసిక్గా మేము క్యాన్సర్ డాక్టర్లం చూసుకుంటాం. అయినా మీ సమాచారం కోసం చెబుతున్నాను.
గతంలో ఎప్పుడైనా కీమో తీసుకున్నప్పుడు అడ్రియామైసిన్ లేదా దానికి సంబంధించిన కాంపౌండ్స్ వల్ల ఏదైనా రియాక్షన్ వచ్చి ఉంటే మేము మళ్లీ అడ్రియామైసిన్ ఇచ్చే రిస్క్ తీసుకోము. ఒకవేళ ఎవరికైనా హార్ట్ ముందే చాలా వీక్గా ఉంటే, అంటే 2D ఎకోలో ఎజెక్షన్ ఫ్రాక్షన్ ఈఎఫ్ చాలా తక్కువగా ఉన్నా లేదా గ్లోబల్ హైపోకెనీసియా ఉన్నా, హైపో అంటే పనిచేయకపోవడం, హార్ట్ పనితీరు పూర్తిగా మందగించడం, ఆ సిచ్యువేషన్లో మేము అడ్రియామైసిన్ ఇవ్వము. లేదా ఇచ్చినా దానికి మరో పద్ధతి ఉంటుంది, అదే కంటిన్యూయస్ ఇన్ఫ్యూజన్. అంటే 24 గంటల డ్యూరేషన్లో నిదానంగా ఇవ్వడం, ఆ విధంగా ఇస్తాం. అలాగే ఎవరికైనా లివర్ ప్రాబ్లం ఉంటే, ఉదాహరణకు క్రానిక్ లివర్ డిసీజ్ సిఎల్డి ఉన్నవారికి చాలా కాలంగా ఏదైనా కారణం చేత లివర్లో ప్రాబ్లం వస్తున్నట్లయితే దాన్ని మేము క్రానిక్ లివర్ డిసీజ్ అంటాం. ఆ సిచ్యువేషన్లో అడ్రియామైసిన్ లాంటి డ్రగ్స్ని మేము ఇవ్వలేము. పేషెంట్కి చాలా ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, ఇమ్యూనిటీ బాగా పడిపోతుంది, బోన్ మ్యారో పనిచేయడం ఆగిపోతుంది. ఈ రీజన్స్ వల్ల ఇలాంటి సిచ్యువేషన్లో మేము ఈ మెడిసిన్ని అవాయిడ్ చేస్తాం. వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లు అడ్రియామైసిన్ లేదా డాక్సోరుబిసిన్ ఒక టిపికల్ కీమోథెరపీ ఏజెంట్. కీమోథెరపీ వల్ల మీరు విన్న ప్రతి సైడ్ ఎఫెక్ట్, జుట్టు రాలడం నుండి ఫీవర్ రావడం వరకు, అన్నీ దీనివల్ల రావచ్చు. ఇప్పుడు వీటి గురించి ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం. మొదటగా ఫీవర్. ఫీవర్ డెఫినిషన్ అర్థం చేసుకోండి. 99 డిగ్రీలు ఫీవర్ కాదు, 100 డిగ్రీలు కూడా ఫీవర్ కాదు. ఒకవేళ 100.4 డిగ్రీల టెంపరేచర్ 1 అవర్ కంటే ఎక్కువసేపు ఉంటే దాన్ని మా లాంగ్వేజ్లో ఫీవర్ అంటారు. లేదా ఎప్పుడైనా 101 డిగ్రీల కంటే ఎక్కువ దాటితే దాన్ని ఫీవర్ అంటాం. ఇప్పుడు ఈ ఫీవర్ ఎందుకు వస్తుంది? బేసిక్గా మన బ్లడ్లోకి వెళ్లే కీమోథెరపీ బ్లడ్ మరియు బోన్ మ్యారోపై ఎఫెక్ట్ చూపిస్తుంది. బ్లడ్లో ఉండే కాంపౌండ్స్ హిమోగ్లోబిన్, డబ్ల్యూబీసీ మరియు ప్లేట్లెట్స్ తగ్గడం స్టార్ట్ అవుతాయి. హిమోగ్లోబిన్ తగ్గడం వల్ల మీకు ఫటీగ్ అంటే విపరీతమైన అలసట వస్తుంది. ఒకవేళ హిమోగ్లోబిన్ బాగా పడిపోతే 8 కంటే కిందకు వెళ్లిపోతే బయటి నుండి బ్లడ్ ఎక్కించాల్సి రావచ్చు. డబ్ల్యూబీసీ కౌంట్ 2000 కంటే తగ్గిపోతే లేదా చాలా తక్కువకు పడిపోతే మీ ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. బయటి ఫుడ్ తిన్నా లేదా ఎవరైనా దగ్గినా మీకు ఈజీగా ఇన్ఫెక్షన్ సోకుతుంది, ఎందుకంటే మీ ఇమ్యూనిటీ తక్కువగా ఉంది. లూజ్ మోషన్స్, న్యూమోనియా రావచ్చు లేదా యూరిన్లో మంట, యూటీఐ రావచ్చు. ప్లేట్లెట్స్ తగ్గితే ఏమవుతుంది? ప్లేట్లెట్స్ 50,000 వరకు ఉన్నప్పుడు పేషెంట్కి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు, కానీ 20,000 కంటే తగ్గితే స్పాంటేనియస్ బ్లీడింగ్ రిస్క్ పెరుగుతుంది. స్పాంటేనియస్ బ్లీడింగ్ అంటే ముక్కు నుండి బ్లడ్ రావడం లేదా పళ్ల చిగుళ్ల నుండి బ్లడ్ రావడం జరగవచ్చు. అలాంటి సిచ్యువేషన్లో బ్లడ్ ఎక్కించినట్లే బయటి నుండి ప్లేట్లెట్స్ కూడా ఎక్కించవచ్చు. ఇవి కాకుండా హెయిర్ లాస్ ఖచ్చితంగా జరుగుతుంది. ఈ రోజుల్లో స్కాల్ప్ కూలింగ్ డివైస్ అనే మోడరన్ మెషిన్ వచ్చింది. దీన్ని కీమోథెరపీ సమయంలో తలకు తొడుగుతారు. ఇది తలను చల్లబరుస్తుంది. దీనివల్ల కీమో మెడిసిన్ ఆ ఏరియాలో బ్లడ్ ద్వారా చేరకుండా ఆగిపోయి హెయిర్ లాస్ సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి. దీని గురించి నా మరో వీడియోలో డీటెయిల్గా కవర్ చేశాను. ఇతర సైడ్ ఎఫెక్ట్స్ విషయానికి వస్తే స్కిన్ డ్రై అయిపోవడం, పొట్టు రాలడం లేదా డార్క్ పిగ్మెంటేషన్ వచ్చి కలర్ చేంజ్ అవ్వడం జరగవచ్చు. కీమో నడుస్తున్నంత వరకే ఇవి ఉంటాయి. ట్రీట్మెంట్ పూర్తయిన 2-3 వారాల్లో అంతా నార్మల్ అయిపోతుంది. మరికొన్ని సైడ్ ఎఫెక్ట్స్ నాసియా అంటే వికారంగా ఉండటం లేదా వామిటింగ్ అవ్వడం. అడ్రియామైసిన్ వల్ల వామిటింగ్స్ అయ్యే మోడరేట్ రిస్క్ ఉంటుంది. అయినప్పటికీ మేము వాంతులను కంట్రోల్ చేసే యాంటీఎమెటిక్ మెడిసిన్స్ ముందే ఇస్తాం మరియు ఇంటికి వెళ్ళాక కూడా 5 రోజులు కంపల్సరీ వేసుకోమని చెప్తాం. ఇక్కడే చాలామంది తప్పు చేస్తారు. ఒండాన్సెట్రాన్ 4 mg 5 రోజులకు రాసిస్తే ఒక్కరోజు వేసుకుని వాంతి రాలేదని ఆపేస్తారు. అలా చేయకూడదు. కీమోథెరపీ వల్ల నాసియా, వామిటింగ్ 4 నుండి 5 రోజులు ఉంటాయని తెలుసు కాబట్టే మేము 5 రోజులకు మెడిసిన్స్ ఇస్తాం, కాబట్టి కంపల్సరీ వాడాలి. ఇక లూజ్ మోషన్స్, డయేరియా విషయానికి వస్తే ఇది ఇన్ఫెక్షన్ వల్ల వస్తే కీమో తీసుకున్న 7 రోజుల తర్వాత వస్తుంది. కీమోథెరపీ తీసుకున్న 7 రోజుల తర్వాత వచ్చే డయేరియాను యాంటీబయాటిక్స్తో ట్రీట్ చేయాలి. అలా కాకుండా కీమో తీసుకున్న రోజే లూజ్ మోషన్స్ మొదలైతే అది ఇన్ఫెక్షన్ కాదు, అది కీమో యొక్క సైడ్ ఎఫెక్ట్. ఆ సిచ్యువేషన్లో యాంటీబయాటిక్స్ కాకుండా లోపెరమైడ్ లేదా లోమోటిల్ వంటి యాంటీడయేరియల్ మెడిసిన్స్ వాడాలి. ఇవి ఇంటెస్టైన్ మూవ్మెంట్ని స్లో చేసి వాటర్ని అబ్జార్బ్ చేసుకునేలా చేసి లూజ్ మోషన్స్ని తగ్గస్తాయి. మరోవైపు కొంతమందికి కాన్స్టిపేషన్, మలబద్ధకం కూడా రావచ్చు. ఇది తక్కువగానే కనిపించినా వచ్చే అవకాశం ఉంది. ఆ సిచ్యువేషన్లో లాక్టులోజ్ వంటి సిరప్లు వాడి మలబద్ధకం నుండి రిలీఫ్ పొందవచ్చు.